ఎరికో గోడల చుట్టూ 7 మార్లు ప్రదక్షిణలు చేశారు. 7 సార్లు తిరిగారు. 7 మార్లు ప్రదక్షిణలు చేశారు. 30 లక్షల మంది ఈ చైనా వాళ్ళలాగా అంత బారు ఉంటే ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు నడిచి మళ్ళీ తిరిగి వచ్చారు. ఒకరోజే కాదు, 6 రోజులు తిరిగారు. 7వ రోజు 7 సార్లు తిరిగారు. మనం 7 రోజులు ఏదన్నా ఓ పని చేస్తామా తిన్నగా? 7 వారాలు కరెక్ట్గా టయానికి వచ్చామా? 7 వారాలు కరెక్ట్గా ఉపవాసం ఉన్నామా? కరెక్ట్గా 7 నెలలు ఖచ్చితంగా దశభాగం ఇచ్చామా? 7 నెలలు వరుసగా సంగతి చెప్తున్నా, నాగా లేకుండా. అంటే మనం చేసే ప్రార్థన, మనం చేసే క్రమంలో ఏమైపోతుందంటే సాతాను వాటిని బ్రేక్ చేస్తుంది. చెప్పింది చెయ్యాల. ప్రవక్త ఏం చెప్పాడో దాని ప్రకారం చేయాలి. ఏం చెప్పారు ప్రవక్త? నువ్వు యొర్దానులోకి వెళ్ళి స్నానం చేయమన్నాడు 7 మార్లు. స్నానమేగా చేయమంది. ఆయన చేశాడా? కోప్పడ్డాడు. మా ఊర్లో 2 నదులు ఉన్నాయి, దాంట్లో చేసుకున్నావు కదా అన్నాడు. చెప్పింది చేయాలా? చేయకోకుండా నువ్వు ఇంకెందుకు ప్రార్థన చేస్తున్నావు? చేయటం వల్ల ప్రయోజనం ఏంటి అని దేవుడు చెప్తున్నటువంటి ప్రశ్న.